తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రేపటికి సంబంధించిన ఈ జిల్లాల వైజ్ లిస్టు అనేది అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా ఒక 19 జిల్లాల వరకు ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలు, ఎంత సమయం వరకు అయితే ఈ కొత్త పింఛన్లను అయితే మనకు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఇంకెవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అందుద్వారా మీకైతే ఏదైతే అప్డేట్ మీకైతే వస్తుందో అందరికంటే ముందుగా మీకైతే తెలియజేసే విధంగానైతే నేనైతే ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. మనకు ఈ కొత్త పింఛన్లు ప్రారంభమై ఇది 3వ నెల కావస్తుంది. సో ఈ కొత్త పింఛన్లు అనేవి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఈ కొత్త పింఛన్లు అమలు చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకు అయితే అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఇంకా వారికి ఈ పింఛన్ డబ్బులు ఎందుకు వస్తలేవో రాని వారు కొన్ని అప్డేట్స్ చేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే ఈ కొత్త పింఛన్ డబ్బులకు అర్హత కలిగి ఉండి వారికి ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా వస్తలేవో వారికి ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులతోని రాక ఇబ్బంది పడుతున్నారో సో వారు ఖచ్చితంగా ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ పింఛన్కు అవి వేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇంకా వేసుకోలేదో వారు వేసుకోమన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులు లబ్ధిదారులు ఉన్నారో వారికి పాత పింఛన్ డబ్బులలో నుంచి ఏదైతే ఇంతకుముందు 2016 రూపాయలు ఏవైతే కట్ అయ్యాయో గత 3-4 నెలల నుంచి కొంతమందికి అయితే కట్టుకోవడం అయితే జరిగింది. సో దానిని ఉద్దేశించుకొని కట్టైన డబ్బులను కట్టైన వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే ఈ పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో కట్టైన వారికి ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్ల రూపంలోకి వెళ్ళి ఏవైతే మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ఇప్పుడైతే కొత్త పింఛన్ల కింద అమలు చేశారో సో కట్టైన వారికి కూడా ఈ కొత్త పింఛన్ల రూపంలో వసూలు చేసి అయితే పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ జిల్లాలు అంటే వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిర్మల్, జోగులాంబ గద్వాల్, జన్గాన్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే రేపు పంపిణీ చేయబోతున్నారు. ఈ జిల్లాలలో ఉన్న గ్రామస్తులు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబడతాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఎవరెవరైతే మీ తోటి వారికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదో మీ తోటి వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ తోటి వారికి ఎవరెవరైతే మీ ఇతరులు వారికి కూడా ఈ సమాచారం అయితే అందుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.